అందరికీ నమస్కారం. ఎప్పట్లాగానే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మేము మార్కండేయ టెంపుల్కు, రామాలయం టెంపుల్కు, హనుమాన్ టెంపుల్కు, ఇంకా రామప్ప స్వామి టెంపుల్కు ఇలాగే ఎప్పటికీ వచ్చేవాళ్ళం. నాకు ఊహ తెలిసిన బట్టయితే తప్పకుండా వచ్చినాము. తర్వాత భగవంతుడి దయ తెలియదు. మేము పుట్టి పెరిగింది ఇదే ఊరు, మన తేలుకుంట గ్రామం. మా బాల్యం అంతా ఇక్కడే పుట్టి పెరిగాము. మా పాతిళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ చూస్తారు అనే అభిమానంతో చేస్తున్నాను వీడియో. అమ్మగారు కూడా చూసుడుతోటే వచ్చారు. ఆ భగవంతుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము. పెద్ద మనసుతోటి చూడండి, పెద్ద మనసుతోటి ఆశీర్వదించండి. ఎందుకంటే చిన్నదాన్ని అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వీడియోలు పెడుతున్నా. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి ఏమనుకోకండి. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఈ చిన్ననాటి జ్ఞాపకాలు ఎందుకు చెప్పినా అంటే, శ్రావణం వచ్చిందంటేనే ఫుల్ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు. ఇక్కడ మేము పలహారం తీసుకొని చాలా ఉత్సాహంతో ఇక్కడే ఆడుకునే వాళ్ళం. శివరాత్రి వచ్చిందంటే ఇక్కడ జాగారం ఒక్క పొద్దులు ఉండే వాళ్ళతో పాటుగా ఉండి భజన చేసుకుంటూ గడిపే వాళ్ళం. ఇంకానైతే నైట్ అంతా ఛాయలు పెట్టుకుంటూ ఉండేవారు ఒక తాత. చెట్లు మహావృక్షాలైనవి. అప్పట్లో చెట్లు తక్కువ ఉండే మన తేలుకుంట గ్రామంలో హనుమాన్ టెంపుల్ యందు ఉన్నటువంటి ఈ వాతావరణం చల్లగా, భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా చాలా వరకు వస్తారు. థ్యాంక్ యూ.